ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం, విమానాలు మాయమయ్యే చోటు, ఓడలు అడ్రస్ లేకుండా పోయే మృత్యుకూపం అదే బెర్ముడా ట్రయాంగిల్. దశాబ్దాలుగా ఎవ్వరికీ చిక్కని ఈ మిస్టరీ ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. అట్లాంటిక్ మహాసముద్రం అడుగున చిమ్మ చీకటిలో శాస్త్రవేత్తలు ఒక వింతైన భారీ నిర్మాణాన్ని గుర్తించారు. అది ప్రకృతి సృష్టించిన రాతి కట్టడమా, లేక వేల ఏళ్ల క్రితం కనుమరుగైన ఏదైనా నాగరికతకు ఆనవాలా? కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఆ భారీ రాతి గోడల వెనక దాగి ఉన్న రహస్యం ఏంటి? బెర్ముడా ట్రయాంగిల్లో జరిగే వింతలకు ఈ కట్టడానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ సెన్సేషనల్ రిపోర్ట్ లో ఇప్పుడు చూద్దాం. సముద్ర మట్టానికి వేల అడుగుల లోతున సూర్యరశ్మి కూడా సోకని చీకటి సామ్రాజ్యంలో ఒక భారీ నిర్మాణం ఇన్నాళ్ళు నిశ్శబ్దంగా నిలబడి ఉంది. బెర్ముడా, ఫ్లోరిడా, ప్యూర్టోరికో మధ్య ఉన్న ఈ మృత్యు వలయంలో శాస్త్రవేత్తలు సోనార్ మ్యాపింగ్ సాయంతో ఒక భారీ రాతి నిర్మాణాన్ని కనుగొన్నారు. ఇది ఏదో సాధారణ రాయి కాదు. కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ కట్టడం పొరలు పొరలుగా అత్యంత క్రమ పద్ధతిలో అమర్చబడి ఉంది. దీనికున్న తిన్నని అంచులు, ఖచ్చితమైన లంబ కోణాలు చూస్తుంటే ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడినది కాదని, ఎవరో తెలివైన వారు దీనిని ఇంజనీరింగ్ పద్ధతిలో నిర్మించారని పరిశోధకులు భావిస్తున్నారు. భూమిపైన ఇలాంటి నిర్మాణం మరెక్కడా లేదని శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరింత షాకింగ్ విషయం ఏంటంటే ఈ నిర్మాణం మిలియన్ల సంవత్సరాల క్రితం నాటిదని అంచనా. ఇది మందపాటి ఇసుక పొరల కింద కప్పబడి ఉంది. బెర్ముడా ట్రయాంగిల్లో విమానాల దిక్సూచులు ఎందుకు పనిచేయవు, ఇక్కడ అయస్కాంత ఆటంకాలు ఎందుకు కలుగుతాయి అనే ప్రశ్నలకు ఈ భారీ కట్టడమే సమాధానం కావచ్చని కొందరు జియాలజిస్టులు వాదిస్తున్నారు. ప్రస్తుతం రోబోటిక్ సబ్మెరైన్లు ఈ నిర్మాణం అంచుల వరకు మాత్రమే వెళ్లగలిగాయి. దీని లోపల ఏదైనా రహస్య గదులు ఉన్నాయా, అసలు ఇది దేనికోసం నిర్మించారు అనేది ఇంకా మిస్టరీగానే ఉంది. జర్నల్ ఆఫ్ జియోలాజికల్ రీసెర్చ్ లెటర్స్ లో ప్రచురితమైన ఈ సమాచారం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదృశ్యమయ్యే ఓడల కథల నుండి సముద్ర గర్భంలో దాగి ఉన్న ఈ భారీ కట్టడం వరకు బెర్ముడా ట్రయాంగిల్ మరోసారి శాస్త్రవేత్తలకు సవాలు విసురుతోంది.